హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా అది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. చాలామందికి ఇలా చేయకపోవడం వల్ల ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేది వెంటనే రావు. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో అలాగే నేను నా ఛానల్లో చాలా మటుకు మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది నేను చెప్తుంటాను. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే ఇంకా మీ ఫైనాన్షియల్ గోల్స్ సంబంధించినటువంటి చాలా విషయాలని నేను మాట్లాడుతూ ఉంటాను. సో జనరల్ టాపిక్స్ మాట్లాడుతుంటాను. సో మీకు మ్యూచువల్ ఫండ్ సంబంధించిన సమాచారం ఇంకా చాలా విషయాలు మీకు తెలియాలని మీరు అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అనే ఒక లింక్ మరియు ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అనే ఒక లింక్ను ఇస్తున్నాను. సో ఈ రెండు లింక్స్ ద్వారా మీరు నా వీడియోస్ అన్ని చూడొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మందికి తెలియని వారికి కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అర్థమయ్యే రీతిలో. సో అవన్నీ మీరు చూడండి. సో ఈ వీడియో మీరు తమిళలో చూసినట్లు కొత్త మ్యూచువల్ ఫండ్ ఎన్ఎఫ్ఓ మనకు కోటక్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి 6వ తారీఖు అంటే ఈరోజు జనవరి 6, 2025 నుండి 20 జనవరి 2025 వరకు ఈ కొత్త ఫండ్ అనేది మనకు 10 రూపీస్ యూనిట్ వాల్యూతో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇంకా నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా నేను వివరిస్తాను. మీకు దీనికి సంబంధించినటువంటి క్లుప్త సమాచారం అంటే మ్యాక్సిమం 100% సమాచారం కాకుండా క్లుప్త సమాచారం. దీని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నా మొబైల్ నెంబర్ లాస్ట్లో ఇస్తాను. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా మీరు కాల్ చేయండి. నేను దానికి సంబంధించినటువంటి సపోర్ట్ అనేది నేను అందిస్తాను అనమాట. అయితే మన ద్వారా కాకుండా, నా ద్వారా కాకుండా మీరు ఎక్కడైనా కానీ మీ సెక్యూరిటీస్ ద్వారా కానీ లేదంటే మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉన్నటువంటి ఆఫీసెస్ ద్వారా కానీ కోటక్ మ్యూచువల్ ఆఫీస్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో అయితే మీరు చేసుకుంటే ఆ విధంగా మీరు అప్లై చేసుకుంటే మీకు సొంత అవగాహనతో మీరు అన్ని డాక్యుమెంట్స్ అన్ని చదివి లీగల్గా అన్ని కరెక్ట్ ఉన్నా లేదా, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మార్కెట్ రిస్క్ అంటే స్టాక్ మార్కెట్ మీద ఒడిదుడుకుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అవన్నీ ఓన్ రిస్క్ తీసుకొని చేసుకోవాల్సి వస్తుంది. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొత్త ఫండ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయదండి. అంటే చాలా పెద్ద మొత్తంలో చేయదండి. కొంచెం కొంచెం చేయండి. అంటే డైవర్సిఫై చేయండి. అంటే ఒకటే ఫండ్ మీద అన్ని పెట్టకుండా సో డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫండ్స్ ఉన్నాయి. సో వాటి మీద డైవర్సిఫై చేయండి. సో మీకు అలాంటి సలహాలు సపోర్ట్స్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేస్తే నేను మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 1 lakh ఉందనుకోండి, 1 lakh ఒక 2-3 ఫండ్స్, ఒక 2 lakhs ఉన్నాయనుకోండి, ఒక 2, 3, 4, 5 ఫండ్స్ అనమాట. ఇంకా అమౌంట్ ఎక్కువ ఉందనుకోండి, 10 lakhs ఉందనుకోండి, 10 lakhs సంబంధించినటువంటి ఒక 10 ఫండ్స్ అనమాట. అలాగా నేను డైవర్సిఫై చేస్తూ మీకు భవిష్యత్తులో రిస్క్ అనేది తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. మీరు ఒకవేళ అలాంటి సపోర్ట్ కావాలంటే నాకు కాల్ చేయండి. నేను మీకు ఆ సపోర్ట్ ఇస్తాను. చాలామంది ఇలాగా తెలియక వెళ్ళి అంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ లేకుండా జస్ట్ వీడియోస్ చూసి వెళ్ళి అక్కడ కూడా ఎవరు కూడా అంటే వీళ్ళ దగ్గర 10 lakhs పెట్టిన వాళ్ళు ఉన్నారు, 15 lakhs పెట్టిన ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడ పెట్టారు. మనము ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి చాలా చేసాం ఎన్ఎఫ్ఓస్. అయితే వాళ్ళు కూడా సలహా చెప్పలేదు. ఎవరైతే అక్కడ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు ఎక్కడైతే ఆఫీస్ వెళ్తున్నారో ఇన్వెస్టర్స్ అక్కడ కూడా వాళ్ళు సార్ ఇలా చేయొద్దండి, మీరు డైవర్సిఫై చేయండి అని ఎలాంటి సలహాలు కూడా చెప్పకపోగా చాలామంది ఒకటే ఫండ్ మీద పెద్ద మొత్తంలో పెట్టి ఇప్పుడు మార్కెట్ అనేది పడినప్పుడు మైనస్లోకి వచ్చినప్పుడు చాలా బాధపడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీకు నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియో చాలామంది సబ్స్క్రైబర్స్ మనకు కలిశారు. అనంతపురం వాస్తవ్యులు అయితే అనంతపురం జిల్లా కానీ కడప కానీ కర్నూలు దగ్గరలో మనకు ఒక 100 kilometers రేడియస్లో ఉన్నవారు ఎవరైనా కానీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. లోకల్గా అనంతపురంలో ఉంటాను నేను. మీరు వచ్చి నన్ను కాంటాక్ట్ చేసి దగ్గరుండి నేను మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది నేను మీకు చేయడం జరుగుతుంది అనమాట. సో దూరం ఉన్న వాళ్ళకు ఆన్లైన్లో సపోర్ట్ ఇస్తున్నాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, వితౌట్ సజెషన్స్, వితౌట్ డైరెక్షన్స్, ఒక అడ్వైజర్, ఒక డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ లేకోకుండా మీరు దయచేసి
సొంత నిర్ణయాలు తీసుకొని చేయదండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి మీకు కంపల్సరీగా ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ అడ్వైజర్ ఉండాలి. సో నేను ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్, ఆంఫీ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ అనమాట, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో మీరు ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా ముందున్న వీడియో చూడండి, వీడియో మొత్తం చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఫండ్ పేరు వచ్చేసి కోటక్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ అనమాట. మీ అందరికి తెలుసు ఇండెక్స్ ఫండ్ అంటే కంప్లీట్గా ఇది మార్కెట్ ఒడిదుడుకులు లోనై ఉంటుంది. సో ఈ ఫండ్ వచ్చేసి మనకు 6 జనవరి 2025 నుంచి 20 జనవరి 2025 వరకు యూనిట్ 10 రూపీస్తో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫండ్ వచ్చేసి నిఫ్టీ 500లో 250 మంచి స్టాక్స్ మీద పర్ఫామ్ చేసే స్మాల్ క్యాప్లో బాగా పర్ఫామ్ చేసే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఏదేమైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా మరి మార్కెట్ ఒడిదుడుకులకు లోనై ఉంటాయి, రిస్క్ ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ఈ ఫండ్ వచ్చేసి ఇది ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే మీరు ఆల్రెడీ పాత వీడియోలు చూసిన వాళ్ళకి చాలామంది అర్థమైతే, కొత్త వాళ్ళకి మళ్ళీ నేను చెప్తున్నా. ఓపెన్ ఎండెడ్ స్కీమ్ అంటే రిస్ట్రిక్షన్స్ అనేది లేదన్నమాట. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు. లాక్-ఇన్ పీరియడ్ అనేది ఉండదన్నమాట. అలాగే రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ అనమాట. సో అకార్డింగ్ టు సెబీ గైడ్లైన్స్ ఇది వెరీ హై రిస్క్. మినిమం ఇన్వెస్ట్మెంట్ మనము సిప్ అయితే 100 రూపీస్ చేయొచ్చు, లంసమ్ అయితే మినిమం 5,000 అనమాట. సో ఎవరైనా కానీ లంసమ్ అయినా సిప్ అయినా, సో సిప్ అంటే చాలామంది సిప్ ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మంత్లీ ఒక ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కట్టుకునేదాన్ని సిప్ అంటారు. సో అలాగే లంసమ్ అయితే ఒకటేసారి మీ దగ్గర ఉన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలన్నమాట. సో లంసమ్ పద్ధతిలో అయితే మీరు ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ ఏముండదు. మీకు బుద్ధి పుట్టినప్పుడు మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు అడ్జస్ట్ అయినప్పుడు కూడా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అదే సిప్ అయితే ఎవ్రీ మంత్ మీరు అనుకున్న డేట్లో ఖచ్చితంగా ఇన్స్టాల్మెంట్ డిడక్షన్ జరుగుతుంటుంది. మధ్యలో మీకు అడిషనల్గా ఏదైనా అమౌంట్ అడ్జస్ట్ అయితే కూడా మీరు పే చేసుకోవచ్చు. అడిషనల్ పర్చేస్ అంటారు దాన్ని. సో మరిన్ని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ క్లారిఫై చేసుకోవడానికి, మరి మన ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి సపోర్ట్ కోసం ఖచ్చితంగా నా నెంబర్ ఉంది, కాల్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.